జకరియా, ఎలిజబెత్ గత వారం ధ్యానించాం. వారి గురించి ధ్యానిస్తూ మనం చదివింది ఏంటి? జకరియా, ఎలిజబెత్ ఇద్దరు దేవుని దృష్టిలో నీతిమంతులంట. ఇద్దరు దేవుని ధర్మశాస్త్రాన్ని లోబడేవారంట. ఇద్దరు ఆయన ముందు నిర్దోషంగా బ్రతికిన వారంట. దేవుడు దోషము చూపించలేదు, ఆ రీతిగా బ్రతికిన వారంట. ఈరోజు ఇంకొక ఇద్దరు వ్యక్తులను చూడబోతున్నాము. ఈ ఇద్దరు వ్యక్తులు ఎక్కడున్నారు, ఎక్కడ అంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత అక్కడ నుండి కంటిన్యూ జంప్ చేయబోతున్నాం. ఎందుకంటే క్రీస్తు జనం అనేది కేవలం పుట్టిన అంతటితో అయిపోలేదు, కానీ ఆయన జన్మించిన తర్వాత ఏం జరిగిందో ఒక అవుట్లైన్ ఇవ్వబడింది. ఆయన పుట్టిన 8వ దినమున లూకా సువార్త 2వ అధ్యాయం 21 చదువుతామండి. ఆ శిశువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు, ఆ శిశువుకి సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి. మనం చూస్తున్నాము 8వ దినమున యేసు ప్రభు సున్నతి చేయబడ్డాడు. 8వ దినమున యేసు ప్రభు ఆలయంలోకి తీసుకురాబడ్డాడు. 8వ దినమున యేసు ప్రభును సున్నతి చేశారు, ఆయనకి నామకరణ చేశారు. ఆయన పేరు నామకరణ చేశారు. ఆయన పేరు యేసు. దే హ్యావ్ డెడికేటెడ్, ఇనాగ్రేటెడ్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, మన జీవితంలో మంచి మాదిరి ఎవరు చెప్పండి? యేసు ప్రభు. మీరు ఒక వ్యక్తిని చూసి బ్రతకాలంటే అది ఎవరు? యేసుని మాత్రమే. Don't look at people, you will get disappointed. Look at Jesus Christ, the only man you can look at. He is God, yet he is man. నర రూపధారిగా వచ్చి అన్ని విషయంలో, ఒక నరుడు ఎన్ని విషయాల్లో శోధించబడతాడో అన్ని విషయంలో శోధించబడ్డాడంట. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, యేసుని చూస్తూ యేసులాగా బ్రతకాలని ఆశ ఉందా? ఈ వాక్యం అనేటప్పుడు జ్ఞాపకం చేసుకోవాలండి. We really need to check ourselves. Do we really follow the word of God? యేసు ప్రభు 8వ దినమున ఆలయంలోకి వెళ్ళాడంట. దేనికి? సున్నతి చేయబడటానికి. అంటే ఈరోజు మనము కూడా సున్నతి చేయబడాలన్న ప్రాముఖ్యత ఉంది. అంటే మీరు అడగచ్చు, ఏంటంటే ఈరోజు మనం కూడా వెళ్ళి పురుషులందరూ సున్నతి చేసుకోవాలా? నో. పాత నిబంధనలు చూసినప్పుడు సున్నతి, సర్కంసిషన్ గుర్తు దేనికి? కవెనెంట్, నిబంధనకి. అబ్రహాముతో దేవుడు సర్కంసిషన్ చేయమన్నప్పుడు దేర్ ఇస్ అ కవెనెంట్. దిస్ ఇస్ యోర్ పార్ట్ ఆఫ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ మై కవెనెంట్. నువ్వు నా సొత్తని నాతో పాటు ఉన్నావనేది నిరూపిస్తానికి ఒక నిబంధన. మరి ఈరోజు ఏంటి కవెనెంట్ మనకి? ఈరోజు సర్కంసిషన్ ఏంటి? అదే నూతన నిబంధనలు చదివినప్పుడు మనం ధ్యానించవచ్చు. ఇట్స్ వెరీ క్లియర్. టుడే ద న్యూ కవెనెంట్ మనం ఉన్నది క్రీస్తుతో నిబంధన చేస్తాము ఈజ్ ఈక్వలెంట్ టు సర్కంసిషన్ అనేది పౌలు రాస్తున్నాడు. క్రీస్తుతో మనం నూతన నిబంధనలకు అడుగు పెడతాము. ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగే ప్రతి ఒక్కరూ ఈరోజు మనం సున్నతి చేయబడినట్టుగా దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. ఇక్కడ ఉన్న వారిని అడుగుతున్నాను, ఎంతమందికి రక్షించబడిన వారు ఉన్నారు? ఎంతమంది బాప్తీసం తీసుకున్న వారు ఉన్నారు? చూసి యేసు ప్రభువే హీ వాజ్ సర్కంసైజ్డ్. యేసు ప్రభువే నీటి బాప్తీసం తీసుకున్నాడు. విచ్ గివ్స్ అస్ నో అదర్ చాయిస్. నీవు నిబంధనలు ఉన్నావా? నీవు రక్షించబడి బాప్తీసం తీసుకున్నావా? చాలా ప్రాముఖ్యమైనది. ఆనాడైతే నేను అబ్రహాముతో పాటు, అబ్రహాము కవెనెంట్, యేసు ప్రభు ఆజ్ఞలు కొట్టివేస్తానికి రాలేదు, కానీ ఏం చేస్తానికి వచ్చాడంట? సంపూర్ణపరుస్తాడంట. టు మేక్ ఇట్ హోల్, టు ఫినిష్ ఇట్. ఎందుకంటే మానవుడు అంటాడు, మానవుడు చేయలేదు, కానీ దేవుడు మానవుడికి వచ్చి పరిపూర్ణ మానవుడిగా జీవించి అన్ని విషయంలో శోధించబడి ఏ దోషము లేనివానిగా హీ వాజ్ ద పర్ఫెక్ట్ ల్యాంబ్. ఆయన బలికి అన్ని విషయంలో యోగ్యతను కనబరిచాడు. బైబిల్లో చూసినప్పుడు గమనించవచ్చు, యేసు ప్రభు 8వ దినమున ఆలయంలోకి వెళ్తాం. చాలామంది అనుకుంటారు క్రిస్మస్ నేటివిటీ సీన్ మనం చూస్తూ మామూలుగా ఏమనుకుంటాం, యేసు ప్రభు పుట్టిన వెంటనే గొల్లలకు వార్త వెళ్ళింది. అఫ్కోర్స్ వార్త వెళ్ళింది, వాళ్ళు వచ్చి చూశారు. కానీ దాని తర్వాత వెంటనే జ్ఞానులు వచ్చేసారు అనుకుంటాం. కాదు కాదు, క్రీస్తు పుట్టిన క్షణమే నక్షత్రం పుట్టింది. అర్థమవుతుందా? క్రీస్తు పుట్టడానికి ముందే నక్షత్రం పుట్టలే. క్రీస్తు పుట్టినప్పుడు వెలుగు, దేర్ వాజ్ లైట్, ఇట్ వాజ్ అ సైన్. అక్కడ ఒక నక్షత్రం. ఆ నక్షత్రము ఎక్కడ? తూర్పు దిక్కునున్న జ్ఞానులకి కనబడి వారు వెంబడించుకుని వచ్చారు. బట్ చాలామంది అనుకుంటారు యేసు పుట్టిన వెంటనే జ్ఞానులు కూడా వచ్చేసారు గొల్లలతో పాటు. లేదు లేదు లేదు, అది మన నేటివిటీ సీన్లో మనం చేసే అరేంజ్మెంట్ అంతే.
అన్నీ కలిపి ఒక నక్షల్లో చూపిస్తానికి ఆ రీతికి చెప్తాం. కానీ జ్ఞానులు అప్పుడు రాలేదు. ఎందుకంటే జ్ఞానులు అప్పుడే వచ్చి ఉంటే నెక్స్ట్ ఎవరో తరిమారు? హేరోదు తరిమినప్పుడు యోసేపు ముందుగానే దూత ద్వారా హెచ్చరించబడి ఏం చేశాడు? యేసు ప్రభుని తీసుకుని మరియని తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ చూస్తున్నాము 8వ దినమున యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడు? ఆలయంలోకి వచ్చాడు. అంటే ఐగుప్తులోకి వెళ్ళేవారు. ఇంకా వాళ్ళు అప్పటికి ఇంకా రాలే. హేరోదు అప్పటికి ఇంకా తరమలే. సో మెనీ టైమ్స్ వీ మిస్అండర్స్టాండింగ్. ఈ బిట్స్ అండ్ ఈ నేటివిటీ సీన్ చూస్తారు. ఎప్పుడు వాక్యం చదవరు సడన్గా ఇదేంటి కొత్తగా ఉంది. దట్ ఈస్ వై వీ ఎంకరేజ్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు వాక్యం చూసినప్పుడు 8వ దినమున యేసు ప్రభు ఆలయంలోకి వస్తాం. దాని తర్వాత నెక్స్ట్ వర్స్ 40 days. ఆయన 40th డే 40వ రోజున పాత నిబంధనలు చూసిన అనేక వచనాలు ఉన్నాయి. లేవియ ఖండంలో ఉంటుంది. దేవుడు చెప్తాడు, అబ్బాయి పుట్టాడా ఇన్ని దినములు ప్యూరిఫికేషన్ తల్లికి, అమ్మాయి పుట్టిందా ఇన్ని దినములు ప్యూరిఫికేషన్. అదే సమయంలో ఇంకో పుడితే పలానా కానుక తీసుకురావాలి, పుడితే పలానా తీసుకొచ్చి దేవునికి కాపాడిన దానికి వందనాలు చెప్పాలి. ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అంట. మీకు ఆ మాట చదివి చెప్తాను. ఎక్కడ 22వ వచనం చదువుతామండి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమును రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. మనం చాలా చక్కగా చూస్తాం. ఇక్కడ 22వ వచనం చూస్తే 40వ దినం ద డే ఆఫ్ హర్ ప్యూరిఫికేషన్, దట్ ఈస్ ద 40th డే. ఆ 40వ దినమున ఆలయంలోకి మళ్ళీ వచ్చారంట. 40వ దినం ఆలయంలోకి వస్తాము. దేవుడు ఈ లోకంలోకి వచ్చినంత మాత్రాన హీ నెవర్ టుక్ ఎనీ షార్ట్ కట్స్. అసలు దేవుడు ఈ లోకంలోకి వస్తామే షార్ట్ కట్ తీసుకోలే. ఫుల్లీ గ్రోన్ మ్యాన్ 30 years టక్ అని అక్కడ కనబడచ్చుగా. ఎందుకు మరియ గర్భంలోకి రావాలి? ఎందుకు స్త్రీ బీజాన్ని తీసుకోవాలి? హీ హ్యాడ్ టు యూస్ ద సీడ్ ఆఫ్ ఎ వుమెన్, నాట్ ఆఫ్ ఎ మ్యాన్. కానీ అందులో నుండి ఆయన పుట్టాడు, పాలు తాగాడు, పెరిగాడు, బాలుడుగా కనబడుతున్నాడు, అన్ని విషయంలో తండ్రి తల్లికి లోబడి ఉన్నాడు. అంతా అయిన తర్వాత 30 సంవత్సరాలకి యూ సీ హిమ్ యాజ్ అ రాబాయ్. వై ద హోల్ ప్రాసెస్? ఈరోజు మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ప్రతిదానికి నియమాన్ని పెట్టాడు. నియమాలను దాటిపోకండి. నియమాలు అర్థం చేసుకోకపోతే మీ అజ్ఞానము దేవుని నేరం మోపొద్దు. ఈరోజు మనకు కావాల్సిన నియమము దేవుడు తన వాక్లో మనకు అనుగ్రహించున్నాడు. వీ హ్యావ్ ద వర్డ్. ఇది చదివినప్పుడు ఈరోజు మనం ప్రస్తుత దినంలో ఎలా ఉండాలి, దేవుడి కోరేది ఏంటి అనేది గ్రహించగలుగుతాం. దేవుని వాటిని చూసినప్పుడు 40వ దినమున ఆయన ఆలయంలోకి వెళ్తాం. హియర్ ఐఎమ్ కమింగ్ బ్యాక్. ఆయన దేవుడు నరరూపధారిగా, ఇన్కార్నేషన్ యాజ్ అ మ్యాన్ ఆయన వచ్చాడు. నరరూపధారిగా వచ్చిన దేవుడు ఆయన ఆలయంకి వెళ్తున్నాడు. ఆయన ఆలయానికి వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్తున్నారు? కానుక తీసుకెళ్తున్నారు. వై గాడ్ హ్యాస్ టు టేక్ ఆఫరింగ్ ఫర్ హిమ్సెల్ఫ్? లేఖనాలు, ధర్మశాస్త్రం, వాక్యం. యేసుప్రభువుని నేను కొట్టివేస్తానికి రాలేదు. ఈరోజు మనం అంటున్నాం ఇదంతా ఇందుకు. ద బెస్ట్ ఎగ్జంప్షన్ ఎవరికైనా ఉందంటే యేసు ప్రభుకి. బట్ ఈజ్ నాట్ ఎగ్జంప్టెడ్ ఇన్ ఎనీ వే. హీ హెస్ బీన్ పర్ఫెక్ట్. అన్ని విషయంలో అన్ని లేఖనాలను నెరవేర్చేలాగా చూశాడు. బైబిల్లో గమనించేటప్పుడు యేసు ప్రభుని 8వ రోజే కాన్సక్రేషన్, డెడికేషన్. ఆర్ యూ డెడికేటెడ్ టు గాడ్? మీరు పుట్టినప్పుడు ఎప్పుడన్నా ఎవరన్నా ఆలయానికి తీసుకెళ్ళి మిమ్మల్ని డెడికేట్ చేశారా? ఈ బిడ్డ దేవుని సొత్తు డెడికేట్ చేశారా? మిమ్మల్ని మీరు డెడికేట్ చేసుకున్నారా? యు సీ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హూస్ ప్రాపర్టీ ఆర్ యూ? ఎప్పుడు అది దేవా నీ మహిమ కొరకు నన్ను వాడుకో, ఇదిగో ఐఎమ్ యోర్స్, నేను ఏం చేసినా నీ మహిమ కొరకు. మిమ్మల్ని మీరు డెడికేట్ చేసుకోకపోతే చేసుకోండి దయచేసి. దేవుని సన్నిధిలో చూసినప్పుడు యేసు ప్రభు ఆలయంలోకి వస్తాం, ప్రెసెంట్ చేయబడతాం. హీ హాస్ బీన్ డెడికేటెడ్
48th డే చూసినప్పుడు ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఫర్ ద మదర్ అండ్ ఆల్సో ద కమిట్మెంట్ టు ద సన్. అక్కడ బాధ్యతను కనబరుస్తాం, ప్రెసెంటేషన్ అక్కడ. అదే ఇంగ్లీష్లో చూసినప్పుడు ఆ దినము ప్రతిష్టపరిచిన దినం అంట, ప్రతిష్టపరిచే దినం అంట. 40th డే ఇట్ ఈస్ టు డెడికేట్. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఇల్లు దేవునికి ప్రతిష్టపరిచారా? ఏ ఇంటి పైన అయితే గొర్రెపిల్ల రక్తం రాయబడిందో మరణదోత తెలీదా, సంహారకుడు దాటిపోయాడంట. ఎక్కడైతే గొర్రెపిల్ల రక్తం రాయబడిందో సంహారకుడు దాటిపోయాడంట. మీ ఇంటి పైన యేసు రక్తం ఉందా? ఎందుకంటే క్రియలు లేని విశ్వాసం వ్యర్థము, వంద అన్న నోట తెచ్చుకోవడం వేరు. అనాయింట్ చేశారా? చేయలేదా? ఇది ఎక్కడదండి ఇది? మీకు వాక్యంలో మీకు బిల్ట్ బై బిల్ట్ రాలేదు, కానీ యూదులో తరాలుగా పాటిస్తూ వచ్చారు. దే అనాయింట్ ఎవ్రీథింగ్. ఇది దేవుని కొరకు, ఇది దేవుని మహిమ కొరకు. నా ఇల్లు దేవుని మహిమ కొరకు, నా స్థలము దేవుని వరకు, దేవుని మహిమ కొరకు. ఇదిగో నా పశువు దేవుని మహిమ కొరకు. నేను దీవించబడతానంటే దేవుని మహిమ కొరకు, నేను పాలు తాగుతానంటే దేవుని మహిమ కొరకు. దే అనాయింట్. ఇది దేవుని సొత్తు. ఈరోజు అభిషేకించరా అంటే అదంతా ఎందుకులే. ఈరోజు ఫోన్ కొనుక్కున్నారు, మీ ఫోన్ కొరకు ప్రార్థన చేశారు కనీసం? ఏదో షాప్లో కొనుక్కున్నా, స్టార్ట్ యూజింగ్. నీకైనా అన్నిటి బెటర్ కదా. నువ్వు అంటావు అన్ని ఆచారాన్ని. లేదు, హీ నోస్ ఇట్ వెరీ వెల్. ఆత్మరంగంలో వాడికి ఎక్కువ తెలిసి ఉందా నీకన్నా? ఈరోజు నీవు అర్థం చేసుకుంటలేదు. దేవా, దుష్టుడు దీంట్లో రాకూడదు ప్రభువా. వ్యర్థమైన వ్యక్తులు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన కార్యాలు ఈ ఫోన్లోకి రాకూడదు ప్రభువా. చెడ్డ దృశ్యాలు ఈ ఫోన్లోకి రాకూడదు. పాపము నన్ను పట్టుకుంటానికి ఈ ఫోన్ ద్వారా అవకాశం ఉండకూడదు. ఈ ఫోన్ నీ నామ మహిమార్థమై, ఈ ఫోన్ నీ ఘనత కొరకు, ఇది నీ రాజ్యము కొరకు, నీకు దగ్గరగా చేరటానికి ఆయుధంగా వాడబడాలి. నేనైతే ప్రతిది ఆయుధం అనే పిలుస్తాను. మాకు ఒక కెమెరా కొన్నా, ఒక వైరు కొన్నా కూడా ప్రార్థన చేస్తాం మేము. ఇట్ ఈస్ కాన్సిక్రేషన్ టు గాడ్. కాన్సిక్రేట్ చేయింది ఏది ఉండకూడదు. యెహోషువ గ్రంథంలో చూడండి, కాన్సిక్రేట్ యువర్ సెల్ఫ్ బిఫోర్ ద లార్డ్. కాన్సిక్రేట్ చేయనిది ఏది ఉండకూడదు అంటాడు. మీ ఎడ్లని గొడ్లని అన్ని కాన్సిక్రేట్ చేయండి. మీరు వెళ్ళబోతున్నారు, ఈ దాటి వెళ్ళబోతున్నారు, కాన్సిక్రేట్ చేసిందే వెళ్ళాలి, ఇక్కడ నుండి మిగిలిన వెళ్తానికి లేదంటాడు. వాట్ ఈస్ ద నీడ్ ఫర్ కాన్సిక్రేషన్? ఏది పడతా తీసుకెళ్ళిపోవచ్చు కదా. గాడ్ ఈస్ వెరీ క్లియర్. డెడికేషన్ ప్రాసెస్ ఇస్ వెరీ క్లియర్. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ట్రై అనాయింటింగ్ యువర్ హౌసెస్. సీ ద వే యూ స్లీప్. మీరు పడుకున్న విధానం చూడండి, మీకు కలిగే నెమ్మది చూడండి, మీకు కలిగే ఆరోగ్యం చూడండి. మీరు అంటారు నా విరోధంగా చేతబడులు చేస్తారు, ఆ చీకటి ఈ చీకటి. ఏ చీకటి అయితే ఏంటి? నీ పక్షాన దేవుడు ఉంటే, యేసు రక్తం నీ ఇంటి పైన ఉంటే ఏ చీకటి నీ ఇంట్లోకి వస్తుంది? ఈరోజు ఎంతోమందికి ప్రార్థన లేదు, డెడికేషన్ లేదు. ఇవన్నీ వేస్ట్ అండి, ఇవన్నీ ఏమున్నాయండి? ఎవ్రీథింగ్ మ్యాటర్స్. ఒక్క ప్రార్థనకి ఇంత విలువ ఉందా? ఉంది. ఒక ప్రార్థనకి అంత విలువ తప్పకుండా ఉంది. దేవుడు వాకి తెలియజేస్తుంది. పిండిలో మొదటి ముద్ద పరిశుద్ధపరచబడితే, తెలుసా ఆ మాట? పిండి అంతా పరిశుద్ధపరచబడిందంట. ద ఫస్ట్. అందుకనే టైటిల్లో చెప్తాం, ప్రథమ ఫలము దేవునికి ఇచ్చినప్పుడు, మొదటిది దేవునికి ఇచ్చినప్పుడు మిగిలింది పరిశుద్ధపరచబడింది. పరిశుద్ధపరచబడింది. అపవాదం ముట్టగలడా? నువ్వు దేవుడికి లేదంటున్నావు, అపవాదం ఏమంటాడు? అంతా నాదే పో. అందుకని ఎంత వచ్చినా నష్టమే, ఎంత వచ్చినా కష్టమే, ఎంత వచ్చినా ఏమీ మెకల్లా. చిల్లులో పడినా డబ్బు. యు సీ, we just do not value the principles of God. ఇక్కడ యేసు ప్రభువే ఆయన దేవుడు కుమారుడై ఉండి, చూస్తే మరియ యోసేపే నేను దేవుని కుమారుని తెస్తాను కానుకంత అక్కర్లేదు, దేవుడే తీసుకొస్తాను ఏమో అనుకుంటున్నావు? నో, దే బ్రాట్ ద సాక్రిఫైస్, దే బ్రాట్ ద గిఫ్ట్స్, దే ఆనర్డ్ ద టైం. దేవుడు ఎప్పుడైతే రావాలని ధర్మశాస్త్రంలో మోషే ద్వారా తెలియజేస్తాడో అప్పుడే వచ్చాడు. నేను దేవుని ఒకరోజు తర్వాత వస్తా, ఒకరోజు ముందు వస్తా. కుదరదు. 8వ రోజు అంటే 8వ రోజు అక్కడ ఉన్నాడు. 40వ రోజు అంటే 40వ రోజు. 40వ రోజు తల్లికి పరిశుద్ధపరచబడే రోజు అంట. ఈరోజు ఎంతమంది గర్భవతులైన తల్లులు బిడ్డల్ని కన్న తర్వాత కంప్లీట్లీ ఆర్ ఏబుల్ టు రికవర్? మన భారతదేశంలోనే అంటారండి, ఒక ఉమెన్, ఒక స్త్రీ గర్భం కన్న తర్వాత, గర్భం నుండి బిడ్డ బయటకు వచ్చిన తర్వాత బిడ్డ తన దేహం ఏమవుతుందంట? పచ్చైపోతుందంట.
షీఈస్ వల్నరబుల్, విచ్ ఇస్ వెరీ ట్రూ. వల్నరబుల్, విచ్ ఇస్ వెరీ ట్రూ. యూ గాట్ బి వెరీ కేర్ఫుల్. అలాంటి టైంలో ప్రార్థన లేకపోతే అనేక సార్లు చూసాం అపవిత్రాత్మలు అలాంటి స్త్రీలను పట్టుకుంటాం చూస్తాం. బికాస్ దే ఆర్ వల్నరబుల్. బైబిల్ సేస్ కాన్సెక్రేట్, డూ దిస్, బీ లైక్ దిస్, 40th day కమ్ ఇన్ టు ద ఆల్టర్. దేవుని ఆలయంలోకి రా, నీ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ఈరోజు అవన్నీ నాకు అక్కర్లేదులే, అవన్నీ నాకు ఎందుకులే, అవన్నీ నో, వాక్యాన్ని అన్న ఆచారం అనొద్దు. నో, అది యూదులకు మాత్రం అనొద్దు కాదు. విత్తే సమయం, కోసే సమయం, కాలము, సమయం దేవుడు అందరికి ఒకే రీతిగా నిర్ణయించాడు. ఈరోజు నీవు విశ్వాసం అని పిలబడుతున్నావంటే నువ్వు అబ్రహాము సంతానం అని పిలబడుతున్నావు. అబ్రహాము సంతానంకి ఇచ్చిన నియమాలు నీకు వస్తున్నాయి, కానీ నువ్వు ఆజ్ఞలు తగినట్టుగా బ్రతక కృప ద్వారంగా జీవిస్తున్నావు. అందుకని ఆజ్ఞలను పాటించొద్దని కాదు. నరహత్య చేయొద్దు, నేను ఆజ్ఞలు పాటించాను కాబట్టి నరహత్య చేస్తాను, నాకు తవలనదు. చేయగలవా? వ్యభిచరించవద్దు, నాకు ఆజ్ఞలతో వచ్చించవయ్యా, నేను వ్యభిచారం చేసినా పర్వాలేదు, నేను కృపలో ఉన్నా, చెప్పగలవా? నో. ఇన్ఫ్యాక్ట్ బైబిల్లో చూసినప్పుడు, ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు ఆయన ఆజ్ఞలు గైకొన్న వారు అందులో అన్ని కేటగిరీస్ వస్తాయి. 10 ఆజ్ఞలు డినై చేసిన వారు వాళ్ళందరూ అగ్ని కంటకంతో బండి కొండములంతా. యు సీ, వీ హ్యావ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రాక్టీస్ ఇట్. ప్రాక్టీస్, నమ్ముత మాత్రం కాదు, జీవించాలి. ఇక్కడ యేసు ప్రభు దగ్గర చూసినప్పుడు ఆయన ఆలయంలోకి వస్తాము. అక్కడ నుండి చదువుతామంటే మరొకసారి ఆ మాట 2వ వచనం నుండి చదవండి. మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమను శుద్ధి చేసి కొను దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును, ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. మనం చూస్తున్నాము, వారు ఆయన యెరూషలేములోకి తీసుకెళ్లారు. ఇప్పుడు గమనిద్దామండి. యెరూషలేమునందు సిమియోను ఒక మనుష్యుడును, అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. మనం చూస్తున్నాము సిమియోను అనే వ్యక్తి. హియర్ ఇస్ అ మ్యాన్ కాల్డ్ సైమన్. సిమియోన్ అనే వ్యక్తి ఆయన నీతిమంతుడంట. గత వారం చూస్తూ వచ్చాము, జకరియా, ఎలిజబెత్ నీతిమంతులుగా కనబడతాం. దేవుని ఆజ్ఞలను గైకొనగనట్టుగా, ధర్మశాస్త్రం తగినట్టుగా బ్రతికినట్టుగా, దేవుని ముందు నిర్దోషంగా బ్రతికినట్టుగా చూసాం. ఈరోజు ఇంకొక వ్యక్తులను చూస్తున్నాం, సిమియోన్ అనే వ్యక్తి. లుక్ అట్ ద పీపుల్, ఎలాంటి వ్యక్తుల్ని దేవుడు వాడుకుంటున్నాడు, ఎలాంటి వ్యక్తులకి దేవుడు తన్ను తాను కనబరుస్తున్నాడు, ఎలాంటి వ్యక్తులతో దేవుడు సహవాసం కలిగి ఉన్నారు, ఫెలోషిప్ కలిగి ఉన్నాడు. ఇక్కడ గమనించినప్పుడు చూస్తే సిమియోన్ అనే వ్యక్తి దేవుని ముందు నిర్దోషంగా ఉన్నాడు, న్యాయవంతుడుగా ఉన్నాడు, నీతిమంతుడుగా ఉన్నాడు. అదే సమయంలో హీ వాజ్ ఎ డివోటీ. ఆయన భక్తుడంట. మిమ్మల్ని అడుగుతున్నా, హూజ్ డివోటీ ఆర్ యు? మీరు ఎవరు భక్తులు? నిజంగానా? సైలెన్స్ చూడండి. భక్త అదంతా మనకు తెలియదులే. మనకు భక్తులంతా లేవు కదండి. భక్తుడు అన్నదప్పుడు ఒక వ్యక్తిని వెంబడించేవాడు, అవునా కదా? యేసుప్రభు అంటాడు, రా బాబు నాన్న నా భక్తులుగా ఉండండి రా అని. ఎవడైనాను నన్ను వెంబడించగోరిన ఎడలా, తెలీదా, తన్ను తాను ఉపేక్షించుకుని అనుదినము తన సిలువెత్తుకుని నన్ను వెంబడించవలను. నా భక్తుడు ఉండాలంటే నువ్వు ప్రతిరోజు నువ్వు డినై చేసుకుని సిలువెత్తుకుని నీ సిలువ నువ్వు ఎత్తుకుని నన్ను వెంబడించు. సో ఐఎమ్ ఆస్కింగ్ యూ, కాల్ యువర్ సెల్ఫ్ క్రిస్టియన్. భక్తుడు, ఆర్ యు ఫాలోయింగ్ క్రైస్ట్? ఈరోజు భక్తి ఉంది, శక్తి లేదన్న డైలాగ్ కూడా పోయింది. ఒకప్పుడు భక్తి ఉండేది, శక్తి లేదు. ఈరోజు భక్తి లేదు, శక్తి లేదు. యు సీ, గాడ్ బై నో మీన్స్ ఇస్ లీవింగ్ వన్ హోల్డింగ్ అనదర్. శక్తి మాత్రం ఉంచండి అయ్యా, భక్తి వద్దయ్యా అనలే. అసలు బైబిల్లో చూస్తే పెంతెకొస్తే దినమ తర్వాత శక్తితో వారు నింపబడిన తర్వాత, పరిశుద్ధాత్మ శక్తిని వారు కలిగిన తర్వాత కూడా వారు ధర్మశాస్త్రం ఎక్కడ డినై చేయలే. They have followed every ritual, nor the policy right. They were on dot.
ఈరోజు మనము దేవుని వెంబడిస్తున్నాం అన్నప్పుడు ఏ రీతిగా వెంబడిస్తున్నామండి? ఏది నీ వెంబడిస్తాంలో ఏది రుజువు? ఏది? వేర్ ఇస్ యువర్ ఎవిడెన్స్? మనం రోడ్లో చూసినప్పుడు అనేక మతస్థులు ఉంటారు. అనేక మతస్థులు వారు భక్తిని కనబరుస్తూ ఉంటారు. భక్తిని కనబరచని వారు ఒకళ్ళు ఉన్నారంటారు, క్రైస్తవులు అంట. అటు వాళ్ళని చూసి ఎగతాళి చేస్తాడంటే, వీళ్ళని చూసి నవ్వుతాడంటే, వీడికి మాత్రం ఏమీ లేదంట. ప్రార్థన చేసావా పొద్దుట్లో వేసి? అబ్బాయి అల్లే. వాక్యం చదివావా? అబ్బాయి అల్లే. అరే దేవుడిని జ్ఞాపకం చేసుకున్నావా? దేవుడా ఎక్కడో ఉండాలి, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. అది కాదు. వేర్ ఇస్ యువర్ డివోషన్? నీ భక్తి ఏది? వేర్ ఇస్ యువర్ డివోషన్, యువర్ సరెండర్? ఏ రీతిగా నువ్వు క్రైస్తవుడు అని, విశ్వాసం అని లోకం తెలుసుకోగలుగుతుంది? తినే ముందు ప్రార్థన ఉందా? అంతసేపు అంత వెయిట్ చేయలేము. ఓత పదం, ప్రభా స్తోత్రం, ఆశీర్వదించుకో. కాదు ఇంకోటి, లేని వారికి దయచేయి. లేనుడు పక్కనే ఉన్నాడు, ఇవ్వచ్చుగా. యు సీ వీఆర్ జస్ట్ సో సెల్ఫిష్. బైబిల్ గమనిస్తే ఈ సిమియోన్ అన్న వ్యక్తి చాలా చక్కని వ్యక్తిగా కనబడుతున్నాడు. సిమియోన్ అనే వ్యక్తిలో ఎంతో విలువ కనబడుతుంది. ఆయన వృద్ధుడుగా కనబడుతున్నాడు, ఆయన ముసలి వ్యక్తిగా కనబడుతున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడుతున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడతామంటే యేసు పునరుద్ధానం అయ్యేంత వరకు నోబడి వాజ్ యాక్చువల్లీ రిసీవింగ్ పరిశుద్ధాత్మ ఆలయముగా బ్రతికే అవకాశం లేదు. పరిశుద్ధాత్ముడు మీదకి వస్తాడంట. బైబిల్ చూస్తాం, సంసం మీదకి దేవుడు వస్తాం, పరిశుద్ధాత్ముడు దిగి వస్తాం. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కేమ్ అపాన్ శాంసన్ అని ఉంటుంది. దావీదు దేవుని ఆత్మతో నింపబడతామన్నప్పుడు దేవుని ఆత్మ దావీదు మీదకి దిగి వచ్చినప్పుడు, గుళేతను చంపేటప్పుడు చూస్తాం. యు సీ గాడ్ స్పిరిట్ యూస్ టు కమ్ అపాన్ అండ్ లీవ్. అంటే ఆ సమయంలో దేవుని ఆత్మ దిగి వస్తాము, కంట్రోల్ తీసుకుంటాం. కానీ కంట్రోల్ తీసుకోవాలన్నప్పుడు ఆ మనిషి సమర్పించుకుంటే మాత్రమే కంట్రోల్. సంసోను చూసినప్పుడు పిచ్చి పని చేస్తున్నాడు. పట్టబడ్డ అంటారా అన్నప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకోమంటాడు. దేవుని ఆత్మ దిగి వచ్చిందంట. కానీ ఈరోజు దేవుడి ఆత్మ దిగి వచ్చి దిగిపోయి వచ్చిపోయి కాదు, నీలో ఉండాలని ఆశపడుతున్నాడు. మీ పక్కన చూసి మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా అని అడగండి. మీరు దేవుని ఆలయము, పరిశుద్ధాత్మ ఆలయము. ఈరోజు దేవుని వాక్యం అనేటప్పుడు గ్రహించుకోవాలి, దేవుని ఆలయంగా మనం బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. దయచేసి స్థలంలోంచి మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రభు చేతులకు సమర్పించుకుంటూ, ప్రభువా నాకు కావాల్సిన కృప దయచేయ్యా, నాకు కావాల్సిన సహాయం దయచేయ్యా, నాకు కావాల్సిన శక్తిని దయచేయ్యా, నా నొప్పి, నా బాధ, నా వేదన అంటే నీ దగ్గరకే తీసుకొస్తున్నానయ్యా. నాకు కావాల్సిన విముక్తి దయచేయి, నాకు కావాల్సిన నెమ్మది దయచేయి, నా జీవితాన్ని సరిదిద్దు ప్రభువా. ఈరోజు మీ జీవితంలో ఉపవాస ప్రార్థన ఉందా? యేసు ప్రభువే ఉపవాస ప్రార్థన. యేసు ప్రభు అన్ని దెయ్యాలను పారదోలేడు, ఏ ఒక్క దెయ్యాన్ని పరంపడం వదల. కానీ శిష్యుల దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, ఈ దెయ్యములు పారదోలుతాయి, ఇటువంటి దెయ్యములు ఉపవాస ప్రార్థన ద్వారంగా మాత్రమే. ఈరోజు మీ జీవితంలో ఉపవాస ప్రార్థన ఉందా? మేక్ ఎ కమిట్మెంట్ టు సీక్ గాడ్, టు ఫాలో గాడ్. దేవుని సొత్తుగా జీవిస్తానికి, దేవుని సాక్షులుగా ఉంటానికి నిర్ణయించుకోండి. ఆయన సహాయాన్ని వేడుకోండి, ఆయన పాదాలు పట్టుకోండి. మేక్ ఎ డెసిషన్ ఇన్ యువర్ లైఫ్. హూస్ డివోటీ ఆర్ యూ? ఎవరిని వెంబడిస్తున్నారు? ఎవరు సొత్తుకుంటున్నారు? ఎవరి కొరకు జీవించాలని ఆశపడుతున్నారు? ఎవరు ఏం జరిగించారని బాధపడుతున్నారు? Take all your pain to Jesus. Set yourself free from every kind of bitterness. ప్రతి చేదును మీ జీవితంలో నుండి తీసేది. ఆయన కృపలో మీరు బ్రతుకుతానే కానీ ఆయన సాక్షులుగా బ్రతకలేరండి. అడగండి, దేవుడు నాకు మాట అడగండి, దేవా నన్ను కృపలో జీవింపజేయ. నా పోరాట సమయంలో, నా కష్ట పరిస్థితుల్లో నా తోడును ఉండు ప్రభువా. నన్ను ఆదుకో, నన్ను ఆదరించు, నన్ను బలపరచు ప్రభా. నా జీవితంలో నీవే కార్యము జరిగించు ప్రభా. నీ చిత్తము జరిగించు ప్రభా. నీ చిత్తము నెరవేర్చు ప్రభా. అవును ప్రభా, నువ్వు మా తోడుంటే చాలు. ఇక్కడ ఉన్న వారిని చూడు ప్రభా. నీ కొరకు బ్రతకాలని ఆశపడుతున్న వారిని చూడు ప్రభా.
ఇక్కడ ఉన్న ప్రతి జీవితాన్ని బలపరిచేయ్యా, ప్రతి జీవితంలో నీ చిత్తం జరిగించేయ్యా, ప్రతి ఒక్కరిని సాక్షులుగా నిలబెట్టయ్యా, ప్రతి ఒక్కరిని సొత్తుగా జీవింపజేయ్యా, ప్రతి ఒక్కరిని మహిమాంతమై వాడుకో ప్రభా. నీ ప్రేమను ప్రకటించేవారుగా, నీ కృపను కలిగి జీవించేవారుగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నామయ్యా. మా జీవితంలో ఉన్న ప్రతి విష పరిస్థితి, ప్రతి కీడు పరిస్థితి, ప్రతి నష్ట పరిస్థితిని దేవా మేలుగా మార్చమని వేడుకుంటున్నాం ప్రభా. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. దేవా ప్రతి మారైన బ్రతుకుని నువ్వు మధురంగా మార్చే దేవుడు అయ్యా. దేవా నిన్ను వెతికేవారిని నువ్వు వచ్చి దర్శించే దేవుడు అయ్యా. దేవా ఇక్కడ నిన్ను వెతుకుతున్న వారిని చూడు, నీ కొరకు ఆశ కలిగిన వారిని చూడు, నీ కొరకు రోషం కలిగిన వారు చూడు, నీ దృష్టి వారిపైన కలగాలని ఆశపడుతున్న వారిని చూడు. దేవా మా దగ్గరికి నువ్వు రాయా, మమ్మల్ని నువ్వు దర్శించయ్యా, మమ్మల్ని వెతికి రక్షించిన ప్రేమామయుడివయ్యా నువ్వు. దేవా ఈరోజు మా జీవితాలను వెలిగించమని, మా జీవితంలో విలువమని, మా జీవితాల్లో నీకు అంగీకారంగా జీవింపజేయమని వేడుకుంటున్నాను. ఈరోజు ఈ వాక్యం వినేటప్పుడు మమ్మల్ని మేము సవాల్ చేసుకోవాలయ్యా. ఇట్ ఈస్ నాట్ అవర్ మిస్టేక్స్, ఇట్ ఈస్ నాట్ వాట్ హ్యాపెండ్ ఇన్ అవర్ లైఫ్స్. వాట్ ఈస్ ద డెసిషన్ దట్ వీ టేక్? ఇస్ ఇట్ ఫర్ యువర్ గ్లోరీ ఆర్ నాట్? నీ మహిమాత్మే మేము బ్రతకాలి. మా జీవితంలో నువ్వు మేలు జరిగిస్తావు. నీ దృష్టిలో గనులుగా మేము ఉండాలని ఆశపడతాం ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు. వృద్ధులేమి, యమనులేమి, నీ పిల్లలేమి, ప్రతి ఒక్కరిని దర్శించాయి. మా దేహములు నీ ఆలయమని ప్రకటిస్తున్నాం, మా గృహములు నీ నివాస స్థలమని ప్రకటిస్తున్నాము. నిన్ను ఆరాధించే స్థలముగా మా గృహాలు ఉండాలని వేడుకుంటున్నాం ప్రభా. మా వాహనాలు నీ మహిమ కొరకే, మేము తిన్నా త్రాగినా ధరించుకున్నా ఏమి చేసినా నీ మహిమ కొరకే ప్రభా. మా వాటిపైన అపవాదికి అధికారం లేదు. మా సర్వము దేవుని మహిమాంతమే ఉండాలని వేడుకుంటూ నీ సొత్తుగా, నీ విడలుగా, నీ సాక్షులుగా మమ్మల్ని జీవింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీ మహిమ